రైట్, ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి స్టేట్ సెక్రటరీ శ్రీను నాయక్ ఉన్నారు. అన్న, రేపు జరగబోయే అటువంటి రైతు ధర్నాకు పర్మిషన్ లేదని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి, అంటే దాంట్లో రైతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఇలా అన్ని రకాల వర్గాల వారికి మోసం చేసుకుంటూ రైతులకు ముఖ్యంగా లేనిపోని హామీలు, ఇక మద్దతు ధర 500 రూపాయలు కింటకు మద్దతు ధర ప్రకటిస్తామని, రుణమాఫీ చేస్తామని, ఇలా రకరకాల రైతు మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించడానికి అవకాశం లేకుండా చేస్తున్నది. మా నాయకుడు కేటీఆర్ గారు రైతుల పక్షాన, రైతుల తరపున ఏదైతే ప్రభుత్వానికి ప్రశ్నించడానికి నెలకొల్పున్న నల్గొండ దీక్ష మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు ఆ నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి కుట్ర పన్ని, ఎక్కడ మాకు రైతుల దగ్గర పేరు పోతుందో, ఎక్కడ మేము రైతుల దగ్గర బద్నామవుతున్నామనే ఏకైక ఉద్దేశంతో కోమటిరెడ్డి గారు, ఈ రేవంత్ రెడ్డి గారు కుట్ర పన్ని ఈ ధర్నా దీక్ష, రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి పోలీసుల తరపున మాకు ఇబ్బంది కలుగుతున్నదనే మోసపూరితమైన, కుట్రపూరితమైన హామీలను రైతులకు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 10 సంవత్సరాలలో అసలు ఏం అభివృద్ధి చేయలేని నల్గొండ జిల్లాకని కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు కేసీఆర్ గారు చరిత్రలో నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ఏ పార్టీ కూడా చరిత్రలో ఇప్పటి వరకు పరిష్కారం చేయకపోతే కేవలం మా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, తెలంగాణను సుసాధ్యం చేసిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నల్గొండలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా 100% పూర్తిగా పరిష్కరించగలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటిది మా బీఆర్ఎస్ పార్టీని నల్గొండ జిల్లా ప్రజలలో, రైతులలో లేనిపోను అపోహాలను క్రియేట్ చేసి ఆ రైతులకు వ్యతిరేక భావాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసపూరితమైన హామీలను తీసుకొచ్చి ఈరోజు అధికారం చేపట్టినది. కాబట్టి మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాము, మేము ఒకటే, మీరు నిజంగా రైతుల పక్షపాతి ప్రభుత్వం ఉంటే రైతులకు మీరు ఎలక్షన్ సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని తక్షణమే మీరు నెరవేర్చండి. రుణమాఫీని తక్షణమే 100% పూర్తి చేయండి. 500 బోనస్, సన్న వడ్లు, అట్లా ఇలాంటివి రకరకాల ఇబ్బందులను క్రియేట్ చేయకుండా అన్ని రైతు పండించిన అన్ని వరి ధాన్యాలకు 500 రూపాయల మద్దతు ధరను ప్రకటించి ఈరోజు రైతులను న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మీకు ప్రశ్నిస్తున్నది, హెచ్చరిస్తున్నది. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ స్టేట్ లీడర్ రవిసింగ్ ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తేనే. నమస్తే. ఏంది ఆటోల పరిస్థితి? సంవత్సరం దాటిపోయింది కాంగ్రెస్ వచ్చి, ఇంకా అట్లనే ఉంది. ఎట్లయితే ఫస్ట్ ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీద వేసిండో ఇంకా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఏం చెప్తారన్న? ప్రస్తుతానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కూడా ఎన్నో బూట హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పేసేసి పదవిలో రావడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆటో కార్మికులకి రకరకాలుగా ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు డీజిల్ ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకి హైదరాబాద్ నుంచి తీసేసి మారుమూల ప్రాంతంలో పెట్టుకోవాలంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎంతోమంది, లక్షల మంది ఫ్యామిలీలు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కరెంటుది సబ్సిడీ ఇచ్చి ఆటో ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి మేము బీఆర్టీయు రాష్ట్ర కార్మిక నాయకునిగా నేను కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో ఎన్నో హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక ఫ్రీ బస్ తప్ప ఏది చేయడం జరగలేదు. కాబట్టి ఈ పోరాటం అనేది సాగుతూనే ఉంటుంది. న్యాయం జరిగే వరకు, ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? వీళ్ళు ఆటో కార్మికులు డిమాండ్ చేసేది ఏంటంటే, గతంలో ఆటో కార్మికులకి 12,000 ఉంటే 15,000 చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి సార్. వచ్చిన అది లేదు. తర్వాత ఇప్పుడు ఏదైతే డీజిల్ ఆటోలు ఉంటాయో ఆ ఆటోలు ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి కండిషన్ పెట్టిరు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? అది ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాం.